నమస్తే అండి సత్యం గారు. ఇప్పుడు ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో అండి విస్తృతంగా ఒక చర్చ నడుస్తుందండి. అధికార పక్షం ప్రతిపక్షం కూడా. అధికార పక్షం ఏమో ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి ఎందుకు రావట్లేదు అనే ప్రశ్న అండి. ప్రతిపక్షం వాళ్ళు ఏమో నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను అసెంబ్లీకి వస్తాను అని చెప్పేసి అని వీళ్ళు అండవండి. మరి ఈ రెండేట్ల మధ్య ఉన్నటువంటి విశ్లేషణ ఏమన్నా నాకు వివరంగా చెప్పగలుగుతారా? చాలా మంచి ప్రశ్న నాకు. అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు ఎస్ఎన్ దినవహి. మాది తూర్పుగోదావరి జిల్లా సీతానగర మండలం ఉండేశ్వర. ప్రస్తుతం ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, మేము గ్రామాల్లో తిరుగుతాం. అలాగే ప్రసార మాధ్యమాల ద్వారా, వార్తాపత్రికల ద్వారా రాష్ట్రంలో గ్రామాల్లో ప్రజలు ఏమనుకుంటున్నారు, పరిపాలన నుండి ప్రజాప్రతినిధులు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు, అలాగే మన రాష్ట్రంలోనే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కూడా వార్తలు సేకరిస్తూ ఉంటాం. అలా సేకరించిన ముఖ్య విషయం ఈరోజు వాటి మీద ఈ వీడియో చేస్తున్నాను. అంచేత ఒక గ్రామంలో ఒక సామాన్య రైతు, బిళ్ళా నాగేశ్వరరావు అతని పేరు, తండ్రి రైతు, చేదోడు వాదాడుగా తండ్రి తింటూ వ్యవసాయం చేసుకుంటూ ఇద్దరు పిల్లల్ని వాళ్ళు ఇంజనీర్లు చేసి మంచి ఉన్నత స్థితికి తీసుకెళ్లిన ఒక రైతు. అటువంటి రైతు ఈనాటి ఈ సంఘటన, ఈ వీడియో కాంటెంట్ మీద అతని అభిప్రాయాలు ఏంటి అని తెలుసుకుందామని అతన్ని ఈ సంభాషణ. చాలా సంతోషం నాగేశ్వరరావు, నువ్వు వచ్చినందుకు. నువ్వు అడిగిన ప్రశ్న కూడా చాలా 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 మంచి ప్రశ్న. ఎన్నికల్లో గెలవడం అన్నది ఒక గౌరవం. సభకు హాజరవ్వడం, ప్రజల సమస్యలు ఆ సభలో ప్రస్తావించడం, చర్చించడం, దానికి పరిష్కారం కనుక్కోవడం అత్యంత పవిత్రమైన బాధ్యత. నేతలు తమ ప్రజలకి న్యాయం చేస్తారని ప్రజాప్రతినిధులుగా కొంతమందిని ఎన్నుకుని సభకు పంపిస్తారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు ప్రజల యొక్క గళం, ప్రజల యొక్క మాట. తమ గళాన్ని తాము వెళ్ళి శాసనసభలో వినిపించలేరు కాబట్టి ఒక నియోజకవర్గంలో ఉన్న 1,50,000 మంది, 1,50,000 మంది, 2,00,000 మంది కలిసి ఒకరిని ఎన్నుకుని ఆ ఎన్నుకున్న సభ్యుడిని శాసనసభ్యుడిగా గౌరవంగా నమ్మకంతో సభకు పంపిస్తారు. ఎందుకు పంపిస్తారు? మా నియోజకవర్గంలో మా సమస్యల్ని ఆ సభలో ప్రస్తావించి చర్చించి వాటికి తగిన పరిష్కార మార్గాలు కనుక్కుంటారు అని చెప్పి నమ్మకంతో ఈ శాసనసభ్యుల్ని శాసనసభకు పంపిస్తారు. అది అత్యంత గౌరవం. నెగ్గడం ఒక గౌరవం అయితే ఆ శాసనసభలో చర్చించడము అత్యంత పవిత్రమైన గౌరవం, పవిత్రమైన బాధ్యత. అయితే దురదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్లో 175 మంది శాసనసభ్యులు ఉన్నారు. గత 2024 ఎన్నికలలో వైఎస్ఆర్సీపీ పార్టీకి ప్రజలు కేవలం 11 శాసనసభ సభ్యత్వాలు మాత్రమే ఇచ్చారు. 164 కూటమి పొట్టు అధికారంలో ఉంది. వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి గారు, నేను శాసనసభకు రాను, నాకు మీరు మైక్ ఇవ్వరు, నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తాను భీష్మించి కూర్చుని తను రాకపోవడం సరిగదా తన మిగిలిన 10 మంది శాసనసభ్యులను కూడా వెళ్లకుండా ఆఫ్ చేస్తారు. ఇది చాలా అసమంజసం. హోదా అన్నది బతిమాలితే రాదు, అడుక్కుంటే రాదు, బెదిరిస్తే రాదు. అది హోదా కాదు. అటువంటి వాటి వల్ల వచ్చేవి. ప్రజలు గౌరవంగా, నమ్మకంగా పిలిచి హోదా ఇవ్వాలి. ఆ హోదాకే గౌరవం. కానీ బెదిరించో, బతిమాలో, అడుక్కుంటే వచ్చే హోదా అది హోదా కానే కాదు. ప్రజలు ఎప్పుడు తెలుసుకున్నారు నాకు అర్థం కావట్లేదు. ప్రజాప్రతినిధులు నేను రాను ఈ సభకి, నేను ఈ సభకి రాను, నాకు హోదా ఇస్తేనే వస్తాను అని భీష్మించి కూర్చోవడం ఎంతవరకు నైతికత? అది అయితేనండి అందుకే ఈ పదవి ఒక అలంకారప్రాయం అయిపోయింది కదండి. అయిపోయింది. అలంకారప్రాయం కాదు అది. అలంకారం అన్నా పర్లేదు. అలంకారం వేసుకుంటే నీ భార్య బంగారం నగలు వేసుకుని అలంకారం వేసుకుని అందంగా కనపడుతుంది, గౌరవం కనపడుతుంది. వీళ్ళకి అది అలంకారం కాదు, ఇది బిజినెస్, వ్యాపారం. ప్రజాప్రతినిధి అవడం అన్నది వాళ్ళకి ఒక వ్యాపారం. మరి వీళ్ళని నమ్మి నెగ్గించినటువంటి ప్రజలందరూ సమస్యని గెలిపితేనే కదండి అసెంబ్లీలో సమస్యలు తెలియదు. సమస్య చెప్తున్నా కదా, ఏం సమస్యలు చెప్తాడు? మన ప్రస్తుత రాజకీయ ఈ వైఎస్ఆర్సీపీ నాయకుడు హోదా ఇచ్చారే అనుకోండి, మాట వరుసకి ఏం మాట్లాడతాడు? గనుల్లోనే ఇంత సొమ్ము కొట్టేశాను, లేదా ఇసుగులో ఇంత సొమ్ము కొట్టేశాను, వీటన్నిటిలో ఇంత సొమ్ము కొట్టేశాను, నేను సూట్ కేసు కంపెనీలు పెట్టాను, బ్లాక్ మనీ వైట్ మనీ ఇలా చేసుకున్నాను అని వ్యాపార రహస్యాలని చెప్తాడు అసెంబ్లీలో. లేదా తనకు నచ్చని నాయకులందరినీ కూడా అధికారంలో ఉన్నప్పుడు
తప్పుడు కేసులు పెట్టి వాళ్ళు జైలు పాలు చేశానని చెప్పి గర్వంగా చెప్పుకుంటాడు అసెంబ్లీకి వచ్చి. లేదు, తను ఉండడానికి ఉద్యోగం మహల్ కావాలని చెప్పి విశాఖపట్నం ఉన్న ఋషికొండని బోడుగుండు చేసి అక్కడ 450-500 కోట్లు ఖర్చు పెట్టి ఒక పెద్ద రాజభవన మహల్ కట్టుకున్నానని చెప్పి చెప్తాడు. దేని గురించి మాట్లాడతాడు ఆయన వచ్చి? అసలు ఆయన ప్రజా సమస్యలు తెలుసు ఆయనకి తెలుసున్న 3 ఉన్నాయి: అహంకారంతో బిహేవ్ చేయడం, అహంభావంతో ఉండడం, అవి విధ్వంసం చేయడం. ఈ 3 ఆయన ఆయుధాలు. ఆ 3 మీదే ఉంటాడు ఆయన. అబద్ధాలు, ఇంకొక ఆయుధం అబద్ధాలు. భాష అత్యంత ఘోరమైన భాష. ఆ భాషతో శాసనసభకు వచ్చి ఆ భాషతో మనం వినాలా? ప్రజలు ఆయన మాట్లాడే భాష వినాలా? ఒక గౌరవ ముఖ్యమంత్రి, ఒక గౌరవ వ్యవసాయ శాఖ మంత్రిని పట్టుకుని బావిలో దూకి చావండి అంటారా? అదా ఒక మాజీ ముఖ్యమంత్రి మాట్లాడే భాష? అటువంటి భాషలు మనం వినాలా? అందుకే ఆయన శాసనసభకు రావాలి. ఆయన నైతికత లేదు. ఇటువంటి వాళ్ళ రాజకీయానికి పనిచేయరు. అంచేది ఇటువంటి వాళ్ళు మనకు వద్దు. అసలు వాళ్ళ సభకు రావాల్సిన అవసరం లేదు. కాకపోతే ఇప్పుడు జరిగింది ఏంటి? సభకు రాకుండా జీతాలు తీసుకుంటున్నారు. అక్కడ తెలంగాణలో కేసీ చంద్రశేఖరరావు గారు ప్రతిపక్ష నాయకుడు, ఆయన అధికార ప్రతిపక్ష నాయకుడు. ఆయన లేదు, ఆయన జీతాలు తీసుకుంటున్నారు, జీతభత్యాలు తీసుకుంటున్నారు. ఎవరు సొమ్మది? నైతికత ఉండాలి కదా. మన సభకు వెళ్ళినప్పుడు మన జీతాలు ఎందుకు తీసుకోవాలి? అసలు ఎందుకు అధికారులు అవన్నీ అనుభవించాలి? మనేరు కదా అవి. అటువంటి నైతిక కూడా లేదు. ₹1 వదలరు వీళ్ళు. ప్రజలకు న్యాయం చెయ్యరు. వాళ్ళకి వచ్చి రూపాయి కూడా ₹1 వదలరు. సరికదా ₹10 అన్యాయంగా కొట్టేస్తారు. ఇటువంటి వాళ్ళు మనకు కావాల్సింది. ప్రజాస్వామ్యాన్ని అగౌరవపరిచినట్టు కాదా ఇది? రాజ్యాంగ సూత్రాలకు విలువ ఇచ్చినట్టు ఇది? దేని గురించి వీళ్ళు ఎన్నికయ్యారు? వీళ్ళు ఆ మాత్రం ఇంగిత జ్ఞానం ఉండకల్లా పైగా బెదిరించారు. ఈ ప్రజల తరపున ఆ నియోజకవర్గంలో ఉన్న సమస్యలు మళ్ళీ లేవనెచ్చితేనే కదండి అసెంబ్లీలో వాళ్ళని ఎక్కించుకున్నా. ఆ జ్ఞానం వాళ్ళకు ఉండాలి కదా. నువ్వు చెప్పింది మంచిదే, క్వశ్చన్ మంచిది నాకు. కానీ ఆ జ్ఞానం ఎవరికి ఉండాలి? ప్రజల చేత ఎన్నుకోబడి శాసనసభకు వెళ్ళిన వాళ్ళు మన ఎందుకు పంపించారు? ప్రజలు మన ఎందుకు ఎన్నుకున్నారు? మనం శాసనసభకు ఎందుకు వెళ్ళాలి అని ఇంగిత జ్ఞానం ఎవరికి ఉండాలి? ఆ నెగ్గిన ప్రజాప్రతినిధులకు ఉండాలి. ఆ ఇంగిత జ్ఞానం లేకే కదా ఈ కర్మంతా. పైగా బయటకు వచ్చి ఎన్ని అబద్ధాలు, ఎంతకాలం ఈ అబద్ధాలతో నడవగలరు మీరు? ప్రజలకు తెలిసిపోయింది కదా మీ అబద్ధాలు. రోజు రోజుకి అబద్ధాలని చెప్పి తెలిసిపోయింది కదా. మీ మాటలు ఎవరు వింటున్నారు? ఇప్పుడు ఎవరు రెడీగా ఉన్నారు మీ మాటలు వినడానికి? ఎవరు సిద్ధంగా లేరు మీ మాటలు వినడానికి. మీరు అసెంబ్లీలో చెప్పిన వచ్చినా మీ మాటలు ఎవడో వినరు, బయట చెప్పినా మీ మాటలు ఎవరు వినరు. మీ మాటలు వినడానికి ప్రజలు సిద్ధంగా లేరు. మీ ముసుగు అంతా తొలగిపోయింది. మీ మెంటాలిటీ ఏంటో అందరికీ అర్థమైపోయింది. దయచేసి మీరు సభకు రాకపోవడమే మంచిది. నేనైతే అదే కోరుకుంటున్నాను. మీలాంటి వాళ్ళు సభకు వచ్చి ఆ సభకున్న గౌరవాన్ని, ఆ సభకున్న పవిత్రతని పాడు చేయకండి. మీరు సభకు రాకపోవడమే మంచిది. మీరు రాకపోయినా మీ నియోజకవర్గానికి ఈ ప్రస్తుత కూటమి ప్రభుత్వం నీళ్ళు అందించింది. పొడిగొండ నియోజకవర్గానికి మీరు రాలేదు సభకి. మీరు అడగలేదు సభకు మా రైతుకు నీళ్లు కావాలని. అయినా ఈ కూటమి ప్రభుత్వం పులివెందుల వరకు నీళ్ళు ఇచ్చింది. పులివెందుల మీ నియోజకవర్గ రైతులందరూ ఈవేళ దర్జాగా, హాయిగా, సంతోషంగా పంటలు పండించారు. మీరు అడిగారా సభకొచ్చి? సాగునీరు, త్రాగునీరు రెండు కూడా ఇచ్చారు. మీరు అడిగారా? మీరు సభకొచ్చి అడిగారా? మీరు అడగలేదు. అయినప్పటికీ ముఖ్యమంత్రి గారు తన బాధ్యత నిలబెట్టి మీ నియోజకవర్గంలో ప్రజలకి, రైతులకి ఎక్కడైనా రైతే అని చెప్పి మీ రైతులకు నీళ్ళు ఇచ్చారు. అంటే మీరు రాకపోతేనే వాళ్ళకి మంచి. మీ 11 మంది శాసనసభ్యులు శాసనసభకు రాకపోతేనే మీ నియోజకవర్గ ప్రజలకి మీ నియోజకవర్గాలు బ్రహ్మాండంగా డెవలప్ అవుతాయని నేను నమ్ముతున్నాను. నేనే కాదు, మీ నియోజకవర్గంలో ప్రజలే మీకు చెప్పరు. కానీ వాళ్ళ మనసులో ఉంది, వీళ్ళు ఎప్పుడు పోతారు రా బాబు అని ఎదురు చూస్తున్నారు వాళ్ళు. మీలాంటి వాళ్ళని ఉండాలని కోరుకోవట్లేదు. వాళ్ళు శాసనసభ్యులుగా ఉండాలని వాళ్ళు కోరుకోవట్లేదు. వచ్చే ఎన్నికలలో మీకు వాళ్ళు తగిన గుణపాఠం చెప్తారు. పోయినసారి 151 సీట్లు ఇచ్చారు మీకు. 2024లో 5 తీశారు, మధ్యది 11 ఇచ్చారు. ఈసారి 2029లో ఇంకో 1 తీసేస్తారు. 1 ప్రజలు నీకు అధికారం ఇచ్చినా ఇవ్వకపోయినా నువ్వు సభకు రావడం అనే ధర్మం, రాజ్యాంగ ధర్మం. అటువంటి నైతికతకి నువ్వు నిలబడినప్పుడు నువ్వు అవసరం లేదు, సభకు అవసరం లేదు, ప్రజలకు అవసరం లేదు. తగిన గుణపాఠం నీకు చెప్తారు. 2029 ఎన్నికల్లో
ప్రజలు ఖచ్చితంగా నీకు తగిన గుణపాఠం చెప్తారు. ఆ ఒక్క సీట్ని నెగ్గిస్తారు. 2-1లో ఒకటి తీసేసి ఒక సీటు ఇస్తారు. ఆ సీటు కూడా నీది అవ్వదని గ్యారంటీగా నేను చెప్తాను. ఇంకోళ్ళు ఎవరికైనా సభకి ఇవ్వచ్చు, కానీ నీకు మాత్రం ఆ ఒక్క సీటులో కూడా నీకు ఇవ్వరు. ఇంకా నువ్వు మిగిలిన వాళ్ళని పాడు చేస్తున్నావు, నెగ్గిన 10 మందిని పాడు చేస్తున్నావు. నువ్వు వేళ నువ్వు ఒక్కడికి పోతే పర్వాలేదు, కానీ మిగిలిన 10 మందిని కూడా నువ్వు పాడు చేసి వాళ్ళ చరిత్ర, వాళ్ళ రాజకీయ చరిత్ర కూడా నువ్వు అంతం అంచేత నిన్ను ముఖ్యంగా నీలాంటి వాడిని శాసనసభకు ప్రజలు ఇంకా పంపరు. నిన్నటికి గురుగారు జేపీ నడ్డా గారు ఇది వైసీపీ పరిపాలనలో అవినీతి అనడం విశృంఖలంగా నడిచింది, అది ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని కుక్కట వేలతో పెగిలించామని చెప్పేసి నడ్డా గారు మాట్లాడారండి. నాకు మనం ఒక పూర్తిగా నేను కె రామారావు గారు అంటే చాలా అభిమానం. తర్వాత చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలన దక్షిణ మీద నాకు నమ్మకం ఉంది. కానీ ఎంత కూటమిలో ఈనాటికి కూడా నేను రేపు చేస్తున్నాను వీడియో, ఒక సామాన్య వ్యక్తి ఒక పుష్కరం పాటు బెయిల్ మీద ఉండగలడా? అవునండి. అవినీతి ఆరోపణలు సుప్రీంకోర్టు చెప్పింది. ఆర్థిక ఉగ్రవాదులు, మరి ఆర్థిక ఉగ్రవాదులు 12 సంవత్సరాలు పెట్టి బెయిల్ మీద ఎలా ఉన్నారు? వీటి మీద నేను రేపు చేస్తున్నాను వీడియో. నువ్వు రాగలిగితే ఆ వీడియో మీద నీకు మాట్లాడాలని కనుక ఉన్నట్టయితే రేపు రా. ఆ వీడియో మీద క్రిమినల్ చర్యలు, అవినీతి చర్యల మీద, అవినీతి మీద రేపు వీడియో చేస్తున్నాను. నువ్వు రా రేపు, నువ్వు పాల్గొని ఈ పార్టిసిపేషన్లో నువ్వు కూడా నీ పార్టిసిపేషన్ కూడా చూపించు. నువ్వు కూడా సొసైటీకి వృత్తాభక్తి కింద నీ బాధ్యత కూడా నిర్వర్తించు. నువ్వు ఒక యువకుడుగా నువ్వు నిర్వర్తించు. అయితే అండి, ఇప్పుడు మన ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరిగినాయి కదండి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కూడా శాసనసభకి వీళ్ళ రాకపోవడం అనేది సమంజసమా, నైతికత అన్నదాని మీద మనం మాట్లాడుతున్నాం. మిగిలిన వాటి మనం అయితే ఇలా కనుక సభకు రాకపోతే మిగిలిన దేశాల్లో ఏం జరుగుతుంది అది తెలుసుకోవాలి కదా మనం. అదే అమెరికా అయితే ఇమ్మీడియట్గా ఆ పార్టీ అతని మీద చర్యలు తీసుకుంటుంది. ఎవరైతే సభకు అటెండ్ అవ్వటం లేదో ఆ పార్టీ ఆ సభ్యుడి మీద చర్యలు తీసుకుంటుంది. చర్యలు తీసుకోవడమే కాదు, అవసరం వస్తే అతని సభ్యత్వాన్ని రద్దు చేస్తారు, అక్కడ రాజీనామా చేయిస్తారు ఆ సబ్జెక్ట్ చేస్తారు. అది అమెరికాలో సిస్టమ్. అదే కెనడాలో అయితే ఏ సభ్యుడు ఎన్ని రోజులు అటెండ్ అయ్యాడు, ఏం మాట్లాడాడు అని ఏ రోజుకు ఆ రోజు పబ్లిక్లో పెట్టేస్తారు వాళ్ళ లిస్ట్. ఒకవేళ ఏ సభ్యుడైనా ఆ సభలో సరిగ్గా మాట్లాడకపోయినా వాళ్ళ సమస్యల గురించి, లేదా ఆ సభకు అటెండ్ అవ్వకపోయినా ఆ నియోజకవర్గ ప్రజలందరూ కూడా సభలో సమావేశాలు పెట్టిని ఆ నాయకుడిని విమర్శించి అతను రాజీనామా చేసే వరకు నిరసన దీక్షలు చేస్తారు కెనడాలో. అదే జర్మనీ, అదే ఇంగ్లాండ్ అయితే ప్రసక్తే లేదు. సభకు హాజరు కాకపోతే అతను ఇమ్మీడియట్గా రాజీనామా చేయవలసిన పరిస్థితి కల్పిస్తారు. ఇక్కడ ప్రజలు కల్పిస్తారు, పార్టీలు కల్పిస్తాయి. మన ఇష్టం వచ్చిన నేను సభకు రాను అని ఇక్కడ భీష్మ ప్రతినిధులు చేయడం కుదరదు. ఇక్కడ నీ ఇష్టం సాగుతోంది ఇక్కడ, కానీ అక్కడ సాగదు. ఇక్కడ ఇటువంటి భీష్మ ప్రతినిధులు అక్కడ సాగవు. అక్కడ ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి ఉండాలి ఎవరైనా సరే. అక్కడ జవాబుదారీతనం ఉంటుంది. ఆ జవాబుదారీతనానికి కట్టుబడి ఉండాలి అక్కడ ప్రతి సభ్యుడు. అందుకే ప్రజలు పంపిస్తారు వాళ్ళని. అలా ఉండకపోతే ప్రజలే వెనక్కి లాగేస్తారు అక్కడ వాళ్ళని. కానీ ఇక్కడ లేదు మనకి. దురదృష్టం కొద్దీ ఇక్కడ మనకి లేదు. అంచేత వీళ్ళ ఆటలు సాగుతున్నాయి. నేను వెళ్తాను, నేను వెళ్ళను, ఈ సభ నాది, నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాను. నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానిక సభ ఉన్నది? నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానిక కాదు కదా. దానికి ఒక రాజ్యాంగ సూత్రాలు ఉన్నాయి, రాజ్యాంగ విలువలు ఉన్నాయి, ప్రజాస్వామ్య విలువలను పాటించాలి, భాష సక్రమంగా ఉండాలి. వికలితనంగా మాట్లాడడానికి, వికారపు చేష్టలు చేయడానికి శాసనసభలు ఉపయోగించుకుంటారా మీరు? అందుకే మీరు వెళ్ళింది శాసనసభకి. ఏమండి, ఈ విషయం మీద గవర్నర్ గారు అయినా చర్య తీసుకొచ్చి అంటారు? గవర్నర్కి ఏం సంబంధం లేదు. శనరాజప్ప గారు అనుకుంటాను గవర్నర్కి ఇది ఈ చర్య, ఈ విషయం మీద గవర్నర్ గారికి మేము పంపిస్తాం నివేదిక తీసుకోమని చెప్తాం. నివేదిక పంపినా ఏం పంపినా గవర్నర్కి సంబంధం లేదు. ఇది స్పీకర్, ఇది పూర్తి స్పీకర్ యొక్క అధికారంలో ఉంది. నీకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలా ఇవ్వకూడదా అన్నది స్పీకర్ యొక్క అధికారం. స్పీకర్కి అధికారం ఎక్కడి నుంచి వచ్చింది? ప్రజలు ఇస్తేనే కదా. అవునండి. ప్రజలను కాదని ముఖ్యమంత్రి నీకు అధికార హోదా ఇవ్వగలదా? ప్రతిపక్ష హోదా. ప్రజలను కాదని స్పీకర్ గారు నీకు ప్రతిపక్ష హోదా ఇవ్వగలదా? ప్రజలను కాదని స్పీకర్ గారు ఇవ్వలేరు, ప్రజలను కాదని ముఖ్యమంత్రి ఇవ్వలేరు. నీకు ఎలా ఇస్తారు? నియమాలు ఉన్నాయి, సాంప్రదాయాలు ఉన్నాయి, ట్రెడిషన్స్ ఉన్నాయి. ఇవి కాదని చెప్పి, నియమాలను కాదని చెప్పి నీకు ప్రతిపక్ష హోదా ఎలా ఇస్తారు? బాబు నువ్వు వద్దయ్యా మాకు, అసలు నువ్వు రాజీనామా చేయి.
ప్రజలు కోరుకుంటున్నారు నువ్వు రాజీనామా చేయ, రాజకీయాలు నువ్వు తగవని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు. నువ్వు రాజీనామా చేయి. నువ్వు ఇది రాజ్యాంగ విరుద్ధం అంటే ఇది రాజ్యాంగ విరుద్ధం. అంచేత ఇటువంటి వాళ్ళు ప్రజల సమస్యల మీద చర్చించలేని వాళ్ళు, ప్రజల సమస్యలను పట్టించుకోని వాళ్ళు, ప్రజాస్వామ్య విలువలను పాటించని వాళ్ళు, రాజ్యాంగ సూత్రాలను పాటించని వాళ్ళు మనకి ప్రతినిధులుగా ఉండకూడదు. అటువంటి వాళ్ళ రాజకీయంగా వెలేయాలి. ఆ ఉద్దేశంతో ఈ రోజుని ఈ వీడియో చేస్తున్నాను. నాకు నువ్వు ఈ వీడియోలో పార్టిసిపేట్ చేసినందుకు నాకు చాలా 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 సంతోషంగా ఉంది. అలాగే రేపు రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు అవినీతి పనులు చేసి క్రిమినల్ చర్యల్లో ముద్దాయిల కింద ఉండి కూడా బెయిల్ సంవత్సరాల తరబడి బెయిల్లో ఉండి అధికారంలోకి వచ్చి రాష్ట్రాలని దేశాలని పరిపాలించడానికి దాని మీద ఒక వీడియో రేపు చేస్తున్నాను. రేపు నీకు రాగలిగితే రేపు రా. నేను ఇప్పుడే చెప్తున్నాను. రేపు రాగలిగితే రేపు రా. ఈ రోజు వచ్చినందుకు నీకు నా కృతజ్ఞతలు. అందరికీ మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, నచ్చకపోయినా పర్వాలేదు కామెంట్ చేయండి. మీకు ఎందుకు నచ్చలేదో కామెంట్ చేయండి. వీలైతే సబ్స్క్రైబ్ చేయండి దయచేసి కోరుతున్నాను. జై హింద్.